సార్ మీ జనరేషన్‌లో చాలా మందికి అసలు హీట్ అనేది కాలేదు మోషన్స్‌లో. కానీ అవును. మా జనరేషన్‌లో ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకి ఈ మోషన్స్‌లో హీట్ అనేది అవుతూ ఉంది. అంటే తీసుకునే ఫుడ్ వల్లే అంటారా? లేకపోతే ఆహ్ 100% తీసుకున్న ఫుడ్ వల్లండి. హ్మ్. ఎందుకు అంటే ఇవాళ పురుగు మందులు, ఎరువులు అని విపరీతంగా వాడుతున్నాం. హ్మ్. పురుగు మందులనేది ఎంత ప్రమాదం అంటే, ఒకప్పుడు మేము వ్యవసాయం చేసినండి. హ్మ్. ఆ డబ్బా మీద ఉండేది. ఈ మందు కొట్టిన 7 రోజుల దాకా ఈ ప్రొడక్ట్ అమ్మొద్దు. హ్మ్. ఈ మందు కొట్టిన 72 గంటల దాకా ఇది అమ్మొద్దు. 48 గంటల దాకా అమ్మొద్దు అని ఆ ఫెర్టిలైజర్ షాప్‌లో ఎవరైతే ఇచ్చారో వాళ్ళు చెప్పేవారు. లేదా దాని మీద డైరెక్షన్ రాసుండేది. హ్మ్. ఇప్పుడు ఇవాళ ఉదయం మందు కొట్టి సాయంత్రానికి మార్కెట్‌కి తీసుకొచ్చేస్తున్నారు. అవును. డాక్టర్లకి వ్యవసాయంలో ఏం జరుగుతుందో తెలీదు. హ్మ్. వాళ్ళు చదువుకున్న దాని ప్రకారం ఏంటంటే, ఎక్కువ ఉడకబెడితే ప్రోటీన్స్, మినరల్స్ వేస్ట్ అయిపోతాయి కాబట్టి, తీసుకోండి. లేతే మినరల్స్, ప్రోటీన్స్ వేస్ట్ అయిపోతాయని చెప్తున్నారు. హ్మ్. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు మనం ఒక ఆకుకూరన్న, ఒక చిక్కుడుగాయన్న ఇలాంటివి కట్ చేసిన తర్వాత, హ్మ్. వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పేసి, ఆ కూర అందులో పడేసి ఒక ఉడికాక తీసి పిండేసి అప్పుడు కూర వండేవాళ్ళు. హ్మ్. దానివల్ల ఏమవుతుంది? ఈ క్రిములు, పురుగులు, సాయల పురుగులు ఇలాంటి విష క్రిములు ఏమన్నా చచ్చిపోయి తేలిపోతే ఆ నీళ్ళతోటి పోతాయి. హ్మ్. ఇప్పుడు మందు కొట్టినవి కూడా డైరెక్ట్‌గా తింటున్నాం అంటున్నారు చాలామంది. ఆ! దానివల్ల ఏమవుతుందంటే విటమిన్, ప్రోటీన్ బాడీలోకి ఎళ్ళకపోయినా పర్లేదండి. హ్మ్. సప్లిమెంట్స్ వచ్చినాయి ఏదో ఒకటి. హ్మ్. కానీ విషం తినకూడదు కదా! అవును. ఆ విషం తినటం వల్ల ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట. అందుకు ఆహారం తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా హ్మ్. రాక్ సాల్ట్, పసుపు, నిమ్మకాయ, ఇలాగ వెనిగరు, హ్మ్. ఇలాగ ఒక 4, 5 రకాల వాటర్‌లో కలుపుకొని హ్మ్. ఆ వాటర్‌లో మీరు తెచ్చిన కూరగాయలు వేసుకొని, ఒక 10 నిమిషాలు ఉంచి, తర్వాత స్వీట్ వాటర్‌లో కడిగి మీరు జాగ్రత్తగా ఆరబెట్టుకొని నిల్వ చేసుకుంటే కనుక, అయితే ఈ కెమికల్స్ కొట్టారో అయి 95%, 99% శుద్ధి అవ్వడానికి ఆస్కారం ఉందండి. హ్మ్. అప్పుడు మీకు ఆహారం వల్ల వచ్చే ప్రమాదం కొంతవరకు, కొంతవరకు కాదు అబోవ్ 90% తగ్గుతుంది.